అసలు రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది? ఈయన మనం చూసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారేనా? ఆయనేనా అనేటువంటి డౌట్ కూడా వస్తుందన్నమాట. హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. రాజేంద్ర ప్రసాద్ గారి కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. సో ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే వేడుకల్లో ఈయన స్టేజ్ మీద ఆలీ గారిని ఒక బూత్ అయితే తిట్టేశారు. అది అందరికీ కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి మాట అనమాట. ఇది ఫస్ట్ టైమే కాదు, ఈయన ఈ మధ్యన అంటే వాళ్ళ అమ్మాయి గారు చనిపోయినప్పటి దగ్గర నుంచి అనుకుంటే కొంచెం ఈయన ప్రవర్తన కొంచెం మారుతూ ఉంది. ఎక్కడ స్టేజీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మాటలు తోలడం, ఎవరిని పడితే వాళ్ళని చిన్నగా మాట్లాడడం, సో లెక్క లేకుండా మాట్లాడడం, సో ఇలా చేస్తున్నారు. అదే సందర్భంగా ఈ బర్త్డే వేడుకల్లో చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. శ్రీకాంత్ గారు, రోజా గారు, అలీ గారు, ఇట్లా చాలామంది వచ్చారు. ఈయన స్టేజ్ మీద మాట్లాడుతూ అది కూడా కాంట్రవర్సీ కానీ చప్పట్లు కొట్టరా ఏంటి అని చెప్పేసి ఇట్లా ఇట్లా మాట్లాడుతూనే ఆలీని ఏడ్రా ఈడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు, ఏంటి ఈయన ఎట్లా మాట్లాడిన. ఆలీ గారు చాలా సింపుల్గానే తీసుకున్నారు ఈ విషయాన్ని, చాలా సింపుల్గానే తీసుకున్నారు. తర్వాత ఈయన ఒక వీడియో కూడా చేశారు ఆలీ గారు. ఆయన కూతురు చనిపోయిన దగ్గర నుంచి కొంచెం ఇట్లా ఉన్నారు, ఆయన పెద్ద యాక్టర్, ఆయన గౌరవం అండి, అది ఆయన మాట తూలేశారని చెప్పేసి అలీ గారు కవర్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మీడియా ముందుకు వచ్చేసి అదేదో మాట తూలేసానులే అంటే బాగానే ఉంటుంది. ఈయన ఏం చెప్పారంటే జనాలకు కొంచెం ఇంకా ఖాళీలాగా ఏం చెప్పారంటే, అది మీరు అలా అర్థం చేసుకోవడం మీ తప్పు, నేను నార్మల్గానే మాట్లాడతాను, అది మీరు అలా అర్థం చేసుకోవడం మీ తప్పు అన్నట్టుగా మాట్లాడారు. ఇది వినంగానే ఇక జనాలకి కొంచెం కాలినట్టు అయిందనమాట. అంటే ఈయన ఆ మాట అంటే ఏదైతే మాట ఉందో ఎల్ కొడక, అది ఎవరికైనా ఇబ్బంది కలిగించే మాట, ఎవరికైనా కోపం వచ్చే మాట, ఆ మాట అనేసి అది అర్థం చేసుకోవడం మీ తప్పు, అట్లా అర్థం అంటే తప్పుగా అర్థం చేసుకోవడం మీ తప్పు, అది ఎవరికైనా తప్పు అని క్లియర్గా అర్థం అవుతుంది. సో ఆ మాట అనేసి ఇంకా 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 నెగిటివ్ అయినట్టు ఉందన్నమాట, ఇంకా ఇంకా బ్యాడ్ అయినట్టుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మరి మేము అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. సో అదే అందుకనే డౌట్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు అనేప్పుడు ఏంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అప్పుడు మనం చూసి ఈయన కామెడీ టైమింగ్ అని చూసి ఎంజాయ్ చేసినటువంటి ఆ రాజేంద్ర ప్రసాద్ గారు అయినా ఈయన అని చెప్పేసి డౌట్ వచ్చే విధంగా ఈయన బిహేవియర్ ఉందన్నమాట ఈ మధ్యన. సో ఇది ఇలా ఉండగా అంటే ఈయన తప్పు చేసేసి ఇక అలా అర్థం చేసుకుంటే మీ తప్పు, నేను చేసేదేం లేదు. సో ఇది చూసిన తర్వాత అంటే ఈయన ఇలా మాట్లాడిన తర్వాత జనాలు యొక్క రియాక్షన్ ఏంటంటే, తెలిసి మావా నీకున్నంత గుద్ద మన ఏరియాలో ఎవడకుండదురా, అంత గుద్ద వలిపోయిందిరా. దీంతోపాటు ఇప్పుడు కమల్ హాసన్ గారిది, ఆ శంభు గారిది ఒక మూవీ రిలీజ్ అవుతుంది, దాని మీద కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. అది అంటే అది ఎందుకు చెప్తున్నానంటే అది కూడా సేమ్ దీనిలాగే ఉందన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం సింక్ అయ్యేటట్టు ఉంటుంది. అదేంటంటే ఆయన మూవీ రిలీజ్ అయ్యే ముందు ఆయన ఏం చేశారంటే ఒక మాట మాట్లాడారు ఈ కన్నడ పీపుల్ గురించి, ఆ కన్నడ భాష గురించి ఇట్లా మాట్లాడారనమాట. కన్నడ భాష అనేది తమిళ నుంచే పుట్టుకొచ్చిందని మాట్లాడారు. అది కన్నడ పీపుల్ నచ్చలేదు, వాళ్ళు ఏదో తక్కువ చేసినట్టుగా ఇట్లా అని అనిపించింది. సో ఎవరికైనా అంటే భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈయన మాట్లాడింది తప్పనే అనిపిస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే కన్నడ పీపుల్స్ ఆ మూవీని బాయ్కట్ చేశారు ఎక్కడ కన్నడలో. అప్పుడు కమల్ హాసన్ గారు ఏం చేశారంటే ఈ చిన్న విషయానికే మా మూవీని బాయ్కట్ చేస్తారా అని చెప్పేసి ఈయన అక్కడ కన్నడ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేశారు, ఇంత చిన్నదానికే మూవీని బాయ్కట్ చేస్తారా, వాళ్ళకి మీరు బుద్ధి చెప్పి మా మూవీని అక్కడ రిలీజ్ చేయించండి అని చెప్తే అక్కడ కన్నడ హైకోర్టు ఏం చెప్పింది, ఈయనకే బుద్ధి చెప్పింది, నువ్వేమన్నా భాష మీద ఏమన్నా ఎక్స్పోర్ట్వా, నీకు ఎందుకు ఇవన్నీ, నీ పని నువ్వు చేసుకోక, నీ సినిమాలు నువ్వు చేసుకోక, నీకు అవసరం ఈ కాంట్రవర్సీలు అవసరం అంటే కమల్ హాసన్ గారికి కాంట్రవర్సీలు అవసరం, ఎందుకంటే కమల్ హాసన్ గారు అంటేనే కాంట్రవర్సీ అని చెప్పేసి ఈయన చాలా కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటాడు. సో ఆ ప్రశ్న హైకోర్టు ఈయన అడిగింది, నీకు అవసరం అని చెప్పేసి ఈయన ఏమంటాడు, నాకు అవసరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈయన. సో కన్నడ హైకోర్టు ఈయనకి చివాట్లు పెట్టింది అనమాట, నీ ఎందుకు ఇదంతా, నీ పని నువ్వు చేసుకోకుండా, సో నువ్వు ముందు సారీ చెప్పు, తర్వాత నీ రిలీజ్ గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఈయనకి. ఈయన ఏం చేశాడు, సారీ చెప్పేంత అవసరం నాకు లేదు, నేను సారీ చెప్పను, అసలు కన్నడలో నా మూవీ రిలీజ్ అవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఈయన ఇలా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట ఈయన ఏమంటాడంటే, నేను అన్ని భాషలు ఒకటే అనే ఉద్దేశంతో మాట్లాడాను అని చెప్పేసి ఈయన ఒక లెటర్ రిలీజ్ చేశాడనమాట. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఈయన లెటర్ రిలీజ్ చేస్తే ఎవరు కన్నడ పీపుల్స్ ఈయన సారీ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ఈయన ఏమంటున్నాడంటే కమల్ హాసన్ గారు ఏమంటున్నారంటే, నేను సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను అన్ని భాషలో ఒకటే అని చెప్పి మాట్లాడాను అని చెప్పేసి అంటే, మేము సారీ ఎక్స్పెక్ట్ చేసాం, ఇది మేము ఎక్కడ పెట్టుకో, మాకైతే సినిమా రిలీజ్ వద్దు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారనమాట. సో ఈయన కూడా ఏమంటున్నాడంటే, మీరు అలా అర్థం చేసుకోవడం మీ తప్పు, భాష నేను మాట్లాడిన దాన్ని అలా అర్థం చేసుకోవడం మీ తప్పు, నేనైతే రాంగ్ మాట్లాడలేదు అని చెప్పి సేమ్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే అన్నారో సేమ్ ఈయన కూడా అది మీ తప్పు అన్నారు. ఇప్పుడు ఇది విన్న తర్వాత కన్నడ పీపుల్ అంటే ఎవరైతే కన్నడ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సో సేమ్
ఇదే అనమాట వాళ్ళ ఇంటెన్షన్ కూడా. సో ఇది ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు వర్సెస్ కమల్ హాసన్ గారు. అంటే సో వీళ్ళిద్దరిది కాదు, సో ఆయనది సపరేట్ ఇది సపరేట్ అనమాట. కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంది కాబట్టి అలా చెప్పాను అనమాట. సో ఇది ఇవాళ కాంట్రవర్సీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.